రిగార్డింగ్ పవర్స్ ఆఫ్ ది సుప్రీంకోర్టు పవర్స్ గురించి మెన్షన్ చేస్తూ ఆర్టికల్ 32 అధికరణం 32 ఇట్ గ్రాంట్స్ ది సుప్రీంకోర్ట్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ టు ఎన్ఫోర్స్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల గురించి ఈ ఆర్టికల్ 32 మాట్లాడుతుంది. సుప్రీంకోర్టు అండ్ ప్రాథమిక హక్కులకి సంబంధించినటువంటి రిలేషన్లో. దిస్ మీన్స్ దట్ ఇఫ్ ఎ సిటిజన్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వైలేటెడ్, they can directly approach the Supreme Court for the justice. సో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకు కనుక భంగం వాటిల్తే ఒక సిటిజన్ డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు అని చెప్తుంది ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 గ్రాంట్స్ ది సుప్రీంకోర్ట్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ టు ఎన్ఫోర్స్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల మీద పూర్తిగా విచారించే హక్కు సుప్రీంకోర్టుకి ఇవ్వబడింది. Under Article 32 of the Indian Constitution, the Supreme Court has power to issue directions or orders or writs. Supreme Court's Article 32 కింద writs ని జారీ చేయొచ్చండి. So first one, habeas corpus. To ensure a person released from unlawful detention. ఒక పర్సన్ని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపు కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సో దాన్ని ఛాలెంజ్ చేస్తుంది హెబియస్ కార్పస్ అనేది. సో దాన్ని వైలేట్ చేస్తే హెబియస్ కార్పస్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో టు ఎన్ష్యూర్ ఎ పర్సన్స్ రిలీజ్ ఫ్రమ్ అన్లాఫుల్ డిటెన్షన్. సెకండ్ రిట్ ఈజ్ మ్యాండమస్. మ్యాండమస్ టు కంపెల్ ఎ పబ్లిక్ అథారిటీ టు పెర్ఫార్మ్ ఇట్స్ లీగల్ డ్యూటీ. సో ఒక ప్రభుత్వ అధికారిని నువ్వు ఇది చెయ్యి అని చెప్పటం. సో ఒక పబ్లిక్ అథారిటీ ఇల్లీగల్గా యాక్టివిటీస్ చేస్తుంటే అది కాదు, సరైన పద్ధతిలో యాక్టివిటీస్ చేయమని అర్థం అనమాట. సో టు కంపెల్ ఎ పబ్లిక్ అథారిటీ టు పెర్ఫార్మ్ ఇట్స్ లీగల్ డ్యూటీ, దట్ ఈస్ ది మ్యాండమస్. థర్డ్ వన్ ఈజ్ ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ మీన్స్ టు ప్రివెంట్ లోవర్ కోర్ట్స్ ఫ్రమ్ ఎక్సీడింగ్ దేర్ జ్యూరిస్డిక్షన్. సో అంటే సపోజ్ సుప్రీంకోర్టు ఉంది, దాని కింద హైకోర్ట్స్ ఉన్నాయి, హైకోర్ట్స్ కింద లోయర్ కోర్ట్స్ ఉన్నాయి. ఈ లోయర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి జ్యూరిస్డిక్షన్ అంటే వాటి యొక్క న్యాయ పరిధిని దాటుకోకుండా చూడటం. ఒకవేళ వాటి న్యాయ పరిధిని దాటి కనుక అవి తీర్పులను ఇచ్చినప్పుడు వాటిని ఎన్ష్యూర్ చేసే బాధ్యత అప్పర్ కోర్ట్స్ తీసుకుంటాయన్నమాట. సో దట్ ఈస్ ది ప్రొహిబిషన్. నెక్స్ట్ వన్ ఈజ్ కో వారెంటో. మీన్స్ టు ఛాలెంజ్ ఏ లీగాలిటీ ఆఫ్ ఎ పర్సన్ హోల్డింగ్ ఏ పబ్లిక్ ఆఫీస్. మీన్స్ పబ్లిక్ ఆఫీస్ అంటే ప్రభుత్వ ఉద్యోగం లేదా పబ్లిక్ రిలేటెడ్ సర్వీసెస్ జాబ్స్. సో ఒక వ్యక్తి ప్రజా పదవిని చట్టబద్ధంగా పొందాడా లేదా అనే విషయం మీద విచారించడానికి కో వారెంట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ సర్టియోరరీ. సర్టియోరరీ మీన్స్ టు ట్రాన్స్ఫర్ ఏ కేస్ ఫ్రమ్ లోవర్ కోర్ట్ టు ద హయ్యర్ కోర్ట్. ఆర్ క్వాస్ అన్ ఇన్నోసెంట్ ఆర్డర్. అంటే సింపుల్గా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దీన్ని ఒక కేసుని తక్కువ స్థాయి అంటే లోవర్ కోర్ట్ నుండి హై కోర్ట్స్కి అంటే అప్పర్ కోర్ట్స్కి మార్చడానికి, ఒక కేసుని లోవర్ కోర్ట్ నుంచి అప్పర్ కోర్ట్స్ని ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. లేదా లోవర్ కోర్ట్స్ తీసుకున్నటువంటి తీర్పు కనుక తప్పుగా ఉంటే దాన్ని రద్దు చేయడానికి సెర్టియోరరీ అనే రిట్ని ఉపయోగిస్తారు. ఇది 5 రిట్స్. సో మొత్తానికి ఆర్టికల్ 32 ఇట్ గ్రాంట్స్ ది సుప్రీం కోర్ట్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ టు ఎన్ఫోర్స్ ది ఫండమెంటల్ రైట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. మనకి రాజ్యాంగంలో అధికరణ 129, అధికరణ 142 సో సుప్రీంకోర్టుకి కొన్ని పవర్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టుని అవమానకరంగా ఏమైనా నిందించినట్లయితే శిక్ష విధించే అధికారం ఉంటుందన్నమాట. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని గౌరవించకపోవటం, వాటిని పాటించకపోవటం, ఉత్తర్వులని పాటించకపోవటం ఇవన్నీ కూడా శిక్షకి గురి కావాల్సినటువంటివి అని ఆర్టికల్ 129 అండ్ ఆర్టికల్ 142 చెప్తున్నాయి. అంటే కోర్టు ధిక్కరణం చేస్తే పనిష్ చేయాల్సి వస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. 1 and 2 both are correct. Shankari Prasad case.
శంకరీ ప్రసాద్ కేసు అనేది 1951లో జరిగిందండి. దీంట్లో సుప్రీంకోర్టు క్లియర్ కట్గా ఒక విషయాన్ని చెప్పింది. ఏంటంటే ఫస్ట్ అమెండ్మెంట్ ఇది 1951లో జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పార్లమెంట్ హ్యాడ్ ది పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ రాజ్యాంగాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులను కూడా మార్చగలిగే స్వభావం పార్లమెంట్కి ఉంది. పార్లమెంట్ హ్యాడ్ ది పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. అంటే రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి చట్టాన్ని రూపొందించే అధికారం పార్లమెంట్కి ఉంది. ఆ రాజ్యాంగ సవరణలో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులను కూడా సవరించే హక్కు ఉంది పార్లమెంట్కి. సో అది శంకరీ ప్రసాద్ కేసు 1951. ఓకే, ఇది రాజ్యాంగాన్ని సవరించే చట్టం ఏంటండి? కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ఆర్టికల్ 368, అధికరణం 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరణ చేయొచ్చు. సో పార్లమెంట్ అది ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్తో సహా. సో శంకరీ ప్రసాద్ కేసు అనేది 1951కి సంబంధించింది. ఈ శంకరీ ప్రసాద్ కేసులో భాగంగానే 1951లో సుప్రీంకోర్ట్ రూల్ దట్ ఆర్టికల్ 13(2) అధికరణ 13(2) ఇదేం చెప్తుందంటే ఇట్ ప్రొహిబిట్స్ లాస్ దట్ వైలేట్స్ ఫండమెంటల్ రైట్స్. అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలాగా వేటినైనటువంటి చట్టాలని చేస్తే అవి చట్టవిరుద్ధం అని చెప్తుంది అనమాట. సో వాటిని ప్రొహిబిట్ చేస్తుంది ఆర్టికల్ 13(2) అనేది. కానీ ఆర్టికల్ 13(2) అనేది డస్ నాట్ అప్లై టు ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. రాజ్యాంగ సవరణలకు మాత్రం ఆర్టికల్ 13(2) అనేది సో వర్తించదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్ని మారుస్తున్నాము అంటే అది రాజ్యాంగ సవరణ ద్వారా మార్చాలి, అది ఒక చట్టం ద్వారా చేస్తున్నాం. సో అది కూడా చట్టమే కాబట్టి ఆర్టికల్ 13(2) మాత్రం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి వర్తించదు అని చెప్తున్నారు. అప్పుడు మాత్రమే ఈజీగా పార్లమెంట్ అనేది కాన్స్టిట్యూషన్ కూడా అమెండ్ చేయగలుగుతుంది విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్తో. అంటే ఫండమెంటల్ రైట్స్ని కూడా మార్చగలిగే స్వభావం ఉంటుంది. ఇది శంకరీ ప్రసాద్ కేసు అండి. సింపుల్గా సుప్రీంకోర్టు ఈ కేసులో క్లియర్గా చెప్పింది ఏంటంటే పార్లమెంట్ హ్యాడ్ ది పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని మార్చగలిగేటువంటి, రాజ్యాంగంలో విషయాల్ని మార్చగలిగే శక్తి పార్లమెంట్కి ఉంది, అమెండ్ చేయవచ్చు. రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంట్కి ఉంది, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. సో ప్రాథమిక హక్కులను కూడా మార్చే అధికారం పార్లమెంట్కి ఉంది. సో ఇది చెప్తుంది సుప్రీంకోర్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బెల్లా బెనర్జీ కేస్. ఇది 1954లో జరిగిన కేసు అండి. బెల్లా బెనర్జీ కేసులో ఏంటంటే ద సుప్రీంకోర్ట్ రూల్ దట్ ఇఫ్ గవర్నమెంట్ ఎక్వైర్స్ ప్రైవేట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఎక్వైర్స్ ప్రైవేట్ ప్రాపర్టీ త్రూ ఎమినెంట్ డొమైన్, దట్ ఈస్ కంపల్సరీ అక్విజిషన్, ఇట్ మస్ట్ ప్రొవైడ్ జస్ట్ కంపెన్సేషన్. సింపుల్ అండి. ఇప్పుడు చెప్పండి, ఒక నేషనల్ హైవే వెళ్తుందండి. ఈ నేషనల్ హైవే వెళ్ళేటప్పుడు ఒక 4 acres ల్యాండ్ ఏ అనే వ్యక్తిది పోతుంది. అప్పుడు ఏ అనే వ్యక్తికి 4 acres ల్యాండ్ తీసుకున్నందుకు, ప్రైవేట్ ప్రాపర్టీని తీసుకున్నందుకు గవర్నమెంట్ కంపెన్సేషన్ని మస్ట్గా ప్రొవైడ్ చేయాలని చెప్తుంది. ఇది ప్రాపర్టీ రైట్స్ని అండర్ ఆర్టికల్ 31ని బలపరిచినట్టు అయిందనమాట. సో ఇది బెల్లా బెనర్జీ కేసు ఏం చెప్తుందండి? ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీని కనుక గవర్నమెంట్ ఎక్వైర్ చేస్తే కంపల్సరీగా కంపెన్సేషన్ని ప్రొవైడ్ చేయాలి. సో ఎమినెంట్ డొమైన్ కంపల్సరీ అక్విజిషన్ అనేది జరిగినప్పుడు ఇట్ మస్ట్ ప్రొవైడ్ జస్ట్ కంపెన్సేషన్. దట్ ఈస్ ది బెల్లా బెనర్జీ కేస్ 1954. విద్యాదేవి కేసు అనేది 2020కి సంబంధించిందండి. ద కేస్ ఇన్వాల్వ్డ్ ఫోర్సబుల్ అక్విజిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ లీగల్ ప్రొసీజర్స్. ఈ విద్యాదేవి కేసు దేనికి సంబంధించింది అని మనం గమనించినట్లయితే ఇది ప్రభుత్వం వ్యక్తిగత ఆస్తిని కనుక బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి సంబంధించింది. అంటే ప్రభుత్వం కనుక బలవంతంగా వ్యక్తిగత ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు జరుగుతాయనే దాని గురించి విద్యాదేవి కేసు అనేది మెన్షన్ చేయబడింది. అంతేగాని ఆర్టికల్ 31(c)తో దీనికి ఎలాంటి సంబంధం లేదండి. ఆర్టికల్ 31(c) ఏం చెప్తుంది యాక్చువల్గా అంటే ఇట్ కోరిలేటెడ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యాజ్ వెల్ యాజ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల్ని దాంతోపాటుగా
ప్రాథమిక హక్కుల్ని, దాంతోపాటుగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలకి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టం చేసే అధికారం ఆర్టికల్ 31C ఉంటుందండి. ఆర్టికల్ 31C అనేది దీనికి సంబంధం లేదు. సో అది విద్యాదేవి కేసు. విద్యాదేవి కేసు తప్పండి. ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ కరెక్ట్, 1 and 2 కరెక్ట్, 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బి కరెక్ట్ ఆన్సర్. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్, దివ్యాంగుల హక్కుల చట్టం లేదా దివ్యాంగుల హక్కుల చట్టం 2016. దివ్యాంగుల హక్కుల చట్టం, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ అనేది యాక్చువల్గా 1995లో కూడా చేశారండి. అప్పుడు దీని కింద ఓన్లీ 7 డిసేబిలిటీస్, 7 రకాల డిసేబిలిటీస్ మాత్రమే కవర్ అయ్యాయి. అంటే 7 డిసేబిలిటీస్ని, 7 రకాల దివ్యాంగతాలు మనం మెన్షన్ చేయడం జరిగింది. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 1995 ప్రకారం. దీన్ని అమెండ్ చేశారు రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 2016లో. దీని ప్రకారం మొత్తంగా 21 టైప్స్ ఆఫ్ డిసేబిలిటీస్ని, 21 రకాల దివ్యాంగతాలని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ మెంటల్ ఇల్నెస్ కానీ, హిమోఫోలియా కానీ, వీటన్నిటినీ కలిపి. యాక్చువల్గా ఒక వ్యక్తి దివ్యాంగుడు అని చెప్పడానికి ఎంత పర్సంటేజ్ డిసేబిలిటీ బెంచ్ మార్క్గా ఉంటుంది అంటే 40% అండి. అంటే 40% డిసేబిలిటీ కనుక ఉంటే అట్లీస్ట్ సో మెడికల్ అథారిటీ చేత సర్టిఫై చేయబడుతుంది అతను దివ్యాంగుడు అని. ఓకేనండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. 21 టైప్స్ ఆఫ్ డిసేబిలిటీస్ ఉన్నాయండి అకార్డింగ్ టు రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 2016. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఎట్లయినా కానీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 2009ని బేస్ చేసుకొని సో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందరికీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, దగ్గరలో ఉన్న స్కూల్స్కి పంపించడం జరుగుతుంది. అయితే దీన్ని ప్రత్యేకంగా మళ్ళీ ఈ యాక్ట్ అనేది ఓవర్ రైడ్ చేయదండి. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, 1 ఓన్లీ కరెక్ట్. సివిల్ సర్వెంట్స్ ప్రొటెక్షన్స్ గురించి, పర్సనల్ ఇమ్యూనిటీ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఒక సివిల్ సర్వెంట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఒక రోడ్డుకి సంబంధించిన కాంట్రాక్ట్ మీద అతను సైన్ చేశాడు అనుకోండి, అది ఇల్లీగల్ అయినా లీగల్ అయినా తర్వాత సంగతి. సైన్ చేస్తే అది గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం సైన్ చేసినట్టు, దానికి పర్సనల్గా ఇతన్ని రెస్పాన్సిబుల్ చేయడానికి లేదు. ఎవరు రెస్పాన్సిబుల్ దీనికంటే స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అండి. ఏ సివిల్ సర్వింగ్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ ఎస్ ఇన్ దేర్ అఫీషియల్ కెపాసిటీ ఎస్, తను పర్సనల్గా కనుక సైన్ చేసినట్లయితే దాన్ని పర్సనల్గా లయబుల్ కాదు అతను ఆ కాంట్రాక్ట్కి, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంటే లయబుల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆర్టికల్ 312 అధికరణం 312. ఆర్టికల్ 312 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ ఎలోస్ పార్లమెంట్, నాట్ లోక్సభ, there is no mention of Lok Sabha especially or Rajya Sabha especially. It mentioned like a parliament to create all India services. Those are IAS, IPS and Indian Foreign Service or Indian Forest Service. These services are created by పార్లమెంట్. ఆర్టికల్ 312 ప్రకారం భారత పార్లమెంట్ అనేది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సేవలను ఏర్పాటు చేస్తుంది. సో యాక్చువల్గా మెన్షన్ చేసిందంటే రాజ్యసభ అనేది కొత్త సర్వీసెస్ని క్రియేట్ చేయొచ్చు. 2 అంటే 2/3 మెజారిటీతో తీర్మానం పాస్ చేసి రాజ్యసభ కొత్త సర్వీసెస్ని క్రియేట్ చేయొచ్చు అని మనకి కాన్స్టిట్యూషన్లో చెప్పారు. అయితే ఇక్కడ లోక్సభ అని ఇచ్చారు, స్పెసిఫిక్గా లోక్సభ అని ఇక్కడ ఇచ్చారు, కానీ మనకు అక్కడ స్పెసిఫిక్గా రాజ్యసభ అని ఉంటుందన్నమాట. సో ఇక్కడ క్లియర్ కట్గా డెఫినేషన్ ఇవ్వలేదు. సో న్యూ సర్వీసెస్ని క్రియేట్ చేసేది పార్లమెంట్లోని రాజ్యసభ 2/3 మెజారిటీతో క్రియేట్ చేయగలుగుతుంది అని ఉంటుంది. ఇక్కడ లోక్సభను మెన్షన్ చేశారు మనకి. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, 1 ఓన్లీ కరెక్ట్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSASSAI, Food Safety and Standard Authority of India. It was established under the Food Safety and Standards Act 2006. ఇది 2006 ప్రకారం FSSAI చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడింది. సో ఇట్ ఈస్ అన్ autonomous and statutory body. So it is a statutory body, so and autonomous body, so created by law and operates autonomously. So first statement is correct. Consolidation of various food laws. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006లో చాలా ఇంతకుముందు ఫుడ్ రిలేటెడ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో
అవన్నీ మెర్జ్ అయ్యి సింగిల్ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ లాగా మారిందండి. ఏమేమి లాస్ ఉన్నాయి దీంట్లో అని చూస్తే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్. సో అంటే ఫుడ్ని అడల్టరేట్ చేయడం, కల్తీ చేసేటువంటి దాని మీద చర్యలు తీసుకునే చట్టం ఇది 1954, దీంట్లో మెర్జ్ అయింది. ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ 1954 అండ్ ఫ్రూట్ ప్రొడ్యూసర్స్ యాక్ట్ ఆర్ ఫ్రూట్ ప్రొడక్ట్స్ ఆర్డర్ 1955, ఇది కూడా మెర్జ్ అయింది. అండ్ థర్డ్ వచ్చేసి మీట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ 1973, ఇది కూడా మెర్జ్ అయింది. ఈ 3 యాక్ట్స్ మెర్జ్ అయ్యి సింగిల్ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ అయిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 అనేది ఎమర్జ్ అయింది. సో ఇట్ కన్సాలిడేటెడ్ ఫుడ్ రిలేటెడ్ లాస్ లైక్ ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ 1954 అండ్ ఫ్రూట్ అండ్ మీట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్డర్స్. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ensuring food safety and quality. ఆహార భద్రతని దాంతోపాటు ఆహారం యొక్క నాణ్యతని పరీక్షించటం కోసం, దాన్ని నియంత్రించటం కోసం, సూపర్వైజ్ చేయటం కోసం, ఫుడ్ స్టాండర్డ్స్ని అమలుపరచడం కోసం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఉంది. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ensuring food safety as well as food quality. Okay. However, it operates under the Minister of Health and Family Welfare and Government of India, not by the Minister of Food Processing Industries. Hence, third statement is wrong. So, only 2 statements are correct. Those are 1 and 2. కోఆపరేటివ్స్ ఇన్ ఇండియా గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం మనం. కోఆపరేటివ్స్ ఇన్ ఇండియా సహకార సంఘాలు, దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారండి. 97వ రాజ్యాంగ సవరణ 97th Constitutional Amendment Act 2011 granted constitutional status and protection to the cooperative societies in India. 97వ రాజ్యాంగ సవరణ 2011లో జరిగినప్పుడు ఇది సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని, దాంతోపాటు ప్రొటెక్షన్ అంటే పరిరక్షణ కూడా కోఆపరేటివ్ సొసైటీస్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. నాట్ 67th అండి, ఇట్ ఈస్ 97th in 2011. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ని మనం పరిగణనలో తీసుకుంటే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు అని చెప్పుకున్నాం కదా సహకార సంఘాలకి. వాట్ ఆర్ ది ఆర్టికల్స్? ఆర్టికల్ 243 ZH అండ్ ఆర్టికల్ 243 ZT ఆర్ ది రెగ్యులేటింగ్ ఫంక్షన్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. అండ్ సేమ్ మనం చూసినట్లయితే ఆర్టికల్ 19(1) ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. అంటే మనం సహకార సంఘాలను ఏర్పరచుకునే హక్కు అనేది భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1) ప్రకారం ప్రాథమిక హక్కు కింద ప్రొవైడ్ చేసింది. సో రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 91 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 43B was added to the directive principles of state policy to promote cooperative societies. సో సహకార సంఘాలని ప్రమోట్ చేయటం కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద ఏర్పాటు చేయబడింది ఆర్టికల్ 43B. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. సో అంటే ఆర్టికల్ 19(1) ఏమో కోఆపరేటివ్ సొసైటీస్ని ఫామ్ చేసుకోవడం అనేది ఫండమెంటల్ రైట్గా చెప్తుంది, అంటే సహకార సంఘాలను ఏర్పాటు చేయడం అనేది పౌరుల యొక్క ప్రాథమిక హక్కు. ఇంకొకటి అదే ఆర్టికల్ 43B డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుంది? ఆదేశిక సూత్రాలు కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ప్రమోట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. సో ఎనీవే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. కోఆపరేటివ్స్ గురించి కొంత సమాచారం చూస్తే 2021లో మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. దాంతోపాటు కోఆపరేటివ్స్ మూమెంట్ని స్ట్రెంగ్తెన్ చేయడం కూడా జరిగింది ఈ మినిస్ట్రీని ఏర్పాటు చేయడం తర్వాత న్యూ కోఆపరేటివ్ పాలసీని తీసుకొచ్చి కోఆపరేటివ్ యూనివర్సిటీని కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. దాంతోపాటు ఇండియాలో ఇప్పుడు 8 లక్షల కోఆపరేటివ్స్ ఉన్నాయండి. దీంట్లో 98% రూరల్లోనే ఉన్నాయి. అంటే దాదాపుగా 300 మిలియన్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇది కల్పిస్తూ ఉందన్నమాట. సో ఇది స్లైడ్ షేర్ అండి, అంటే కోఆపరేటివ్స్కి సంబంధించినట్లు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇండియా రీసెంట్గా కోఆపరేటివ్స్ సంబంధించి
ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ICA అనే ఒక గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ని న్యూఢిల్లీలో జరిపారండి. ఫస్ట్ టైం ఇది జరపడం 130 సంవత్సరాల చరిత్రలో. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ సందర్భంగా UN ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025 అనే ఈవెంట్ని అనే స్లోగన్ని తీసుకురావడం జరిగిందనమాట. అంటే UN ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025 అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని థీమ్ వచ్చేసి కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ అనేది థీమ్ అనమాట. హెన్స్ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. దోస్ ఆర్ 2 and 3. ఇక్కడ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ గురించి మాట్లాడటం జరిగిందండి. హీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది ఇండియన్ ఆడిట్ and accounts department, that is IAAD, under the article 148 of the constitution. అధికరణ 148 ప్రకారం ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్కి హెడ్గా ఉంటారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, కాగ్. సేఫ్ గార్డ్స్ ది పబ్లిక్ ఫండ్స్ బై ది మానిటరింగ్ ఆఫ్ ఫినాన్షియల్ సిస్టమ్ ఎట్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్. అంటే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పొద్దులను చూసి, వాళ్ళ అకౌంట్స్ని చూసి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసి, పబ్లిక్ ఫండ్స్ బాగా యూటిలైజ్ అవుతున్నాయా లేదా అనేది ఒక రిపోర్ట్ ద్వారా వీళ్ళు అందించడం జరుగుతుంది అన్నమాట. దాంతోపాటు ప్రెసిడెంట్ కాగ్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. తన హ్యాండ్ సీల్తో ప్రెసిడెంట్ కాగ్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. కాగ్ సర్వ్స్ ఫర్ 6 years until the age of 65 years, whichever comes earlier. కాగ్ అధికారంలో 6 సంవత్సరాలు, అంటే పదవీ కాలం 6 సంవత్సరాలు, లేదా తన 65 సంవత్సరాలు నిండే వరకు ఉంటారు. ఏది ముందొస్తే దాది అప్లై అవుతుందన్నమాట. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. శాలరీ అండ్ పోస్ట్ రిటైర్మెంట్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ కాగ్ యొక్క శాలరీ ఏ విధంగా ఉంటుంది, తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత తన మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయనే దాని గురించి మనం మాట్లాడితే, కాగ్ శాలరీని ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ద పార్లమెంట్ డిసైడ్స్ ది కాగ్ శాలరీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ది సుప్రీంకోర్ట్ జడ్జ్. సుప్రీంకోర్ట్ జడ్జికి ఎంత శాలరీ ఉంటుందో అంత కాగ్ శాలరీ ఉంటుందన్నమాట. వన్స్ ఏ కాగ్ రిటైర్ అయితే దే కెనాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్. భారత ప్రభుత్వం కింద కానీ రాష్ట్ర ప్రభుత్వం కింద కానీ ఎలాంటి ఆఫీస్లో కూడా కాగ్ రిటైర్ అయిన తర్వాత జాయిన్ అవ్వకూడదు. ఎందుకండి? ఇట్ ఎన్ష్యూర్స్ ది ఇండిపెండెన్స్ అండ్ ప్రివలెన్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. రాజకీయ పరమైనటువంటి ఒత్తిడి తన మీద లేకుండా చేస్తుంది అనమాట దీనివల్ల. హెన్స్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడింది, రాజ్యాంగంలో మెన్షన్ చేయబడింది, అండ్ ఆర్టికల్ 148 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అలాంటప్పుడు ఏ మినిస్టర్ కూడా రిప్రజెంట్ చేయరు కాగ్ని. నో మినిస్టర్ కెన్ రిప్రజెంట్ ది కాగ్. ఇన్ పార్లమెంట్ ఆర్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దేర్ ఓన్ యాక్షన్స్. కాగ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. కాగ్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంటల్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. కాగ్కి ఏ మినిస్ట్రీ కూడా డిక్టేట్ చేయదు, రిప్రజెంట్ చేయదు. కాగ్ ఎక్స్పెన్సివ్స్ కానీ, ఇంక్లూడింగ్ శాలరీస్ కానీ, అలవెన్సెస్ కానీ, పెన్షన్స్ కానీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడం జరుగుతుందండి. అంటే పార్లమెంట్ కెనాట్ ఓట్ ఆన్ దీస్ ఎక్స్పెన్సెస్ బికాస్ కాగ్ ఇట్ ఎన్ష్యూర్స్ ది కాగ్ ఇండిపెండెన్స్. కాగ్ యొక్క ఇండిపెండెన్స్ని ఇది ఎన్ష్యూర్ చేస్తుంది. మొత్తానికి ఏ మినిస్ట్రీ కూడా కాగ్కి రెస్పాన్సిబుల్ కాదు, రిప్రజెంట్ చేయదు. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. How many of the above statements are correct? 2 statements are correct. Those are 1 and 2. కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయడానికి ముందు మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే సంవిధాన సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఆన్ ది ఫంక్షనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే సంవిధాన సభ పనితీరు మీద ఒక కమిటీని వేయించడం జరిగిందనమాట. దీనికి చైర్ ఎవరున్నారంటే హెడ్గా జీవి మావల్కర్ ఉన్నారు. ఇతను కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అంటే భారతదేశం తొలి స్పీకర్గా కూడా ఈయన వర్క్ చేయడం జరిగిందనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది హ్యాండ్తో రాయటం జరిగింది, క్యాలిగ్రఫీలో. ఎవరు రాశారు దీన్ని అంటే
ప్రేమ్ బేహారీ నారియన్. సో దాంతోపాటు దీన్ని బ్యూటిఫుల్గా డెకరేట్ చేసినటువంటి ఆర్టిస్టులు ఎవరంటే, సో శాంతినికేతన్ నుంచి అండర్ ది గైడెన్స్ ఆఫ్ నాందలాల్ బోస్. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1 and 2 both 1 and 2 ఆర్ కరెక్ట్. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1976. 1976లో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇట్ ఆఫెన్ కాల్డ్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్. ఇది రాజ్యాంగానికి ఒక చిన్న రాజ్యాంగం చెప్తారనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ అమెండ్మెంట్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ హిస్టరీ. సో రాజ్యాంగ పరమైనటువంటి విషయాల్లో, దానికి సంబంధమైన చరిత్రలో ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్గా చెప్పుకోవచ్చు. ఇన్ ఇండియా it was passed during the emergency time, that is 1975 as 1977 under the Prime Minister Indira Gandhi government. So these are the key provisions of the 42nd Amendment Act. One is changes to preamble. ప్రవేశికలో కొన్ని మార్పులు చేయడం జరిగిందండి. సో కొన్ని వర్డ్స్ని యాడ్ చేశారు. సో యాడెడ్ ద వర్డ్స్ ఆర్ సోషలిస్ట్, సెక్యులర్ and integrity. These are the words added to the preamble of the constitution. ప్రవేశికలో ఈ పదాలని యాడ్ చేయటం జరిగిందనమాట. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే 3 పదాలని జాయిన్ చేశారు. సో యాడ్ చేశారు కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976. సో కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా చేంజెస్ చేశారు. ప్రాథమిక విధుల్లో కూడా చేంజెస్ చేశారు. సో చేంజెస్ చేయటం అనకూడదు. సో దీస్ ఆర్ ది ఇంక్లూడెడ్ న్యూలీ బై ది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండర్ పార్ట్ 4A అండ్ ఆర్టికల్ 51A, మేకింగ్ ఇట్ ది రెస్పాన్సిబుల్ ఆఫ్ సిటిజన్ టు అప్హోల్డ్ ఎట్ నేషనల్ లెవెల్స్. ప్రాథమిక విధుల్ని యాడ్ చేయడం జరిగింది. థర్డ్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ రిఫార్మ్స్. ఎగ్జిక్యూటివ్ రిఫార్మ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే, సో ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి COM అడ్వైజ్ని తీసుకోవాలి, దాని ప్రకారం యాక్ట్ చేయాలి అంటున్నారు. అంటే మేడ్ ది ప్రెసిడెంట్ బౌండ్ బై ది అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ రిఫార్మ్స్. ట్రిబ్యునల్ అండ్ జ్యుడిషియరీలో కూడా, అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అండ్ అదర్ ట్రిబ్యునల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్డ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అండ్ అదర్ ట్రిబ్యునల్స్ ఇన్ పార్ట్ 14A టు రెడ్యూస్ ది బర్డెన్ ఆన్ రెగ్యులర్ కోర్ట్స్. అంటే సామాన్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కోర్ట్స్ మీద బర్డెన్ చేయడం తగ్గించడం కోసం ఒక ప్రత్యేకంగా ఒక అంశం గురించి మాట్లాడటానికి, అడ్మినిస్ట్రేటివ్ సమస్యలను తీర్చడం కోసం ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ లైక్స్ యాజ్ ఏ కోర్ట్. సో దోస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై ది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇన్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ we observed changes in legislature as well as emergency provisions also. Extended Lok Sabha and State Assembly tenures from 5 to 6 years. Later revised by the 44th Amendment Act in 1978. సో 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పెంచారండి టెన్యూర్ని. కానీ మళ్ళీ 44th అమెండ్మెంట్ చేసి దీన్ని 6 సంవత్సరాల నుంచి మళ్ళీ 5 సంవత్సరాలకి తగ్గించడం జరిగిందనమాట. ఇప్పుడు 5 ఇయర్స్కి సెట్ అయిపోయింది. సో లోక్సభ కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీ టెన్యూర్ కానీ. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ విషయానికి వస్తే 42nd అమెండ్మెంట్ యాక్ట్లో నేషనల్ ఎమర్జెన్సీని ఒక స్పెసిఫిక్ పార్ట్కి విధించే అవకాశం కూడా ఇచ్చారు, నేషన్ మొత్తమే కాకుండా. దాంతోపాటు ప్రెసిడెంట్ రూల్ని 6 months నుంచి 1 yearకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ అనేది 1 year వరకు కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇవి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో అండ్ చేంజెస్ ఇన్ లెజిస్లేచర్లో చేసినటువంటి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్గా చెప్పుకోవచ్చు. సో ఇవి 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976లో చేసినటువంటి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. సో ఇక్కడ మనం చూస్తే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976ని యాడెడ్ సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ ఇన్ ద ప్రియామబుల్. ప్రవేశికలో ఈ 3 యాడ్ చేశారు. ఎస్ కరెక్ట్. మేడ్ ది ప్రెసిడెంట్ బౌండ్ బై ది అడ్వైజ్ ఆఫ్ ది క్యాబినెట్. ఎస్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైస్ని బేస్ చేసుకుని ప్రెసిడెంట్ అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. రైజ్ ది టెన్యూర్ ఆఫ్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీస్ ఫ్రమ్ 5 to 6 years. ఎస్, తర్వాత 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో దీన్ని రివైజ్ చేసి మళ్ళీ 6 నుంచి 5కి తగ్గించారు. అది వేరే విషయం అనుకోండి. కానీ 42nd అమెండ్మెంట్ యాక్ట్లో మాత్రం 5 నుంచి 6 yearsకి పెంచారు. 1, 2, 3 ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. Article 39 ensures free legal aid to ensure justice for those unable to offer legal representation. ఒక వ్యక్తి ఖైదు అయ్యాడు అనుకోండి,
అతని తరపున, అతను పూర్ అనుకోండి, అతని తరపున కోర్టులో లాయర్ మాట్లాడాలంటే ఫ్రీ లాయర్, ఫ్రీ జ్యుడిషియల్ సర్వీసెస్ని, అంటే లీగల్ సర్వీసెస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయటం అనేది ఆర్టికల్ 39A అనేది చెప్తుందన్నమాట. ఫ్రీగా లీగల్ ఎయిడ్ని ప్రొవైడ్ చేయాలి. అందుకని లీగల్ సర్వీసెస్ యాక్ట్ని తీసుకొచ్చారు 1987లో. దీని ప్రకారం ఫ్రీ లీగల్ ఎయిడ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే పూర్ ప్రిజనర్స్ ఉన్నారో వాళ్ళకి. అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1920 ప్రకారం బయోమెట్రిక్ డేటాని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది, నాట్ బై ది ప్రిజనర్స్ యాక్ట్ అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. తర్వాత సుప్రీంకోర్టు జ్యుడిషియల్ ఓవర్సైట్లో భాగంగా ఖైదీల యొక్క రక్షణని, వాళ్ళ యొక్క అరెస్ట్ని, సో స్ట్రిక్ట్ డిటెన్షన్ని స్ట్రిక్ట్గా ఎన్ష్యూర్ చేస్తుంది అనమాట, ఓవర్సైట్ చేస్తుంది జ్యుడిషియల్గా. అది కరెక్ట్ కాదా అనేది చూస్తుంది, దాన్ని జ్యుడిషియల్ ఓవర్సైట్ అంటారు. దీన్ని సుప్రీంకోర్టు ఇన్ డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 1997లో మ్యాండేటెడ్ స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఫర్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1 and 3rd స్టేట్మెంట్స్ ఆల్ కరెక్ట్. టోటల్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో లోకల్ బాడీస్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఈ యాక్ట్ అనేది ఉమెన్కి రిజర్వేషన్ని ప్రొవైడ్ చేసిందండి, ఇంక్లూడింగ్ ఎస్టీస్ని లోకల్ బాడీస్లో అట్లీస్ట్ రిజర్వేషన్ అనేది 1/3 ఉండాలండి. 1/3 వంతు రిజర్వేషన్ ఉండాలి ఉమెన్స్కి, ఇంక్లూడింగ్ ఎస్టీస్లో కూడా లోకల్ బాడీస్లో. సో నాట్ లెస్ దాన్ 1/3 ఆఫ్ ది టోటల్ మెంబర్ ఆఫ్ అఫీషియల్ చైర్పర్సన్, అంటే పంచాయతీల్లో ఉన్నటువంటి ఈచ్ లెవెల్లో కూడా చైర్పర్సన్స్లో 1/3 వంతు తక్కువ కాకోకుండా ఉమెన్స్కి చైర్పర్సన్స్ని రిజర్వ్ చేయాలి పంచాయతీస్లో. సో ఫస్ట్ అండ్ సెకండ్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్.